అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఒక కాకి ఉండేది. అది చాలా మంచి స్వభావం కలిగి ఉండేది. అడవిలో ఉండే ఇతర జంతువులకి సహాయం చేస్తూ ఉండేది. ఆ కాకి ఒక్కో పుల్లా పోగు చేస్తూ తన గూటిని ఒక చెట్టు మీద చాలా అందంగా నిర్మించుకుంది. హమ్మయ్య! నా గూడు చాలా అందంగా తయారు చేసుకున్నాను. ఇక నా గుడ్లను ఇందులో చక్కగా దాచిపెట్టుకోవచ్చు. అయితే అదే అడవిలో ఒక పాము చాలా చెడు ప్రవర్తన కలిగి ఉండేది. అడవిలో ఉండే జంతువులను భయపెట్టి తన కడుపు నింపుకునేది. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు ఆ పాము కళ్ళు ఆ కాకి గూటిపై పడ్డాయి. ఏమిటి? ఈ కాకి ఈ చెట్టుపై గుడ్ల కోసం గూడు కట్టిందా? అయితే ఇక నాకు ఆహారం దొరికినట్టే. కాకి ఆహారం కోసం వెళ్తుంది కదా, అప్పుడే నేను వెళ్ళి తినేస్తాను. బాగా ఆకలేస్తుంది. వెళ్ళి ఏదైనా దొరుకుతుందేమో తెచ్చుకుందాం పద. అంటూ ఆ కాకి ఆహారం కోసం వెతకటానికి వెళ్ళింది. ఇంతలో అది గమనించిన పాము, ఈ కాకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి ఆ గుడ్లన్నీ తినేయొచ్చు. అబ్బా, కాకి గుడ్లు ఎంత రుచిగా ఉన్నాయో, త్వరగా తినేయాలి. అలా ఆ గుడ్లను తినేసి కాకి వచ్చేలోపు వెళ్ళిపోయింది. కాకి తన గూటికి వచ్చి చూసింది. అయ్యో, నా గుడ్లు ఏమైపోయాయి? అంటూ ఏడ్చింది. అలా ఆ కాకి మళ్ళీ కొంతకాలానికి గుడ్లను పెట్టింది. అలా ఆ కాకి మళ్ళీ ఆహారం కోసం వెళ్ళింది. అది గమనించిన పాము వెంటనే, అబ్బా, ఈ కాకి మళ్ళీ వెళ్ళిపోయింది. ఇక నేను వెళ్ళి గుడ్లన్నీ ఎంచక్కా తినేయొచ్చు. అనుకుంటూ వెళ్ళి ఆ గుడ్లను మళ్ళీ తినేసింది. ఆహారం కోసం వెళ్ళిన కాకి తిరిగి వచ్చింది. తన గూటిలో గుడ్లు మళ్ళీ మాయమవ్వడం చూసి ఆ కాకి చాలా బాధపడింది. ప్రతిసారి నా గుడ్లు మాయమైపోతున్నాయి. ఈసారి నేను ఏదైనా చేయాలి. అలా అనుకొని ఆహారం కోసం వెళ్తున్నట్టు వెళ్ళి ఒక చెట్టు మీద నుండి పాము తన గుడ్లను తినడం గమనించింది. కాకికి చాలా బాధ వేసింది. ఆ పాముని చంపేయాలన్నంత కోపం వచ్చింది. అన్ని రోజుల నుంచి నా గుడ్లని ఈ పాము తింటుందా? ఎంత మోసం! దీనికి ఏదైనా బుద్ధి చెప్పాలి. అనుకుంటూ అడవిలో ఉన్న ఒక తెలివైన నక్క దగ్గరికి వెళ్ళింది. ఆ కాకి అందరికీ సహాయం చేయడం వల్ల నక్క తనకి సహాయం చెయ్యాలనుకుంది. నక్క నక్క, నేను గూట్లో పెట్టిన గుడ్లను ఒక పాము తినేస్తుంది. నేను దీనికి ఎలా అయినా బుద్ధి చెప్పాలి. నాకు నీ బాధ అర్థమైంది, కానీ మనం దానిని మన బుద్ధి బలం ఉపయోగించి తెలివిగా ఇరికిద్దాం. అలా నక్క తన ఉపాయాన్ని చెప్పింది. వెంటనే ఆ కాకి అడవి నుండి ఒక రాజుగారి ప్యాలెస్ వైపు ఎగరడం మొదలుపెట్టింది. అయితే ఆ రాజుగారి ప్యాలెస్లో ఒక అందమైన స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆ ప్యాలెస్ లోపల మహారాణి స్నానం చేయటానికి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చింది. ఆమె తన నగలను తీసి చెలికత్త పట్టుకున్న ఒక పళ్ళెంలో పెట్టింది. అది గమనించిన కాకి వెంటనే వజ్రాల హారాన్ని తీసుకొని అక్కడి నుండి పైకి ఎగిరింది. అక్కడ ఉన్న చెలికత్తలు దానిని చూస్తూ ఆశ్చర్యంగా ఉండిపోయారు. రాజుగారి రక్షక భటులు దానిని చూసి కాకి దొంగ, కాకి దొంగ అని అరిచారు. ఆ కాకిని తరుముకుంటూ దాని వెనకాతల అడవి వరకు వెళ్ళారు. ఆ కాకి ఆ వజ్రాల హారాన్ని పాము ఉన్న పుట్టలో పడేసింది. అబ్బా, వజ్రాహారం నా దగ్గరికి ఎలా వచ్చిందబ్బా?
ఎలా అయితే ఏమి, ఇది నాదే. అంటూ మురిసిపోయింది పాము. అప్పుడు ఆ రక్షక భటులు పాముతో ఆ వజ్రాల హారం తమ మహారాణిదని, దానిని తమకి ఇచ్చేయమని అడిగారు. లేదు, ఇది నా పుట్ట దగ్గర ఉంది కాబట్టి ఇది నాదే, నేనివ్వను. అలా అనేసరికి ఆ రక్షక భటులకి కోపం వచ్చి ఆ పాముని చితకబాదారు. వెంటనే ఆ పాము అక్కడి నుండి వెళ్ళిపోయింది. తర్వాత నుండి ఆ కాకి చెట్టుపై ప్రశాంతంగా ఉండేది. కాబట్టి ఇతరులకి హాని చెయ్యాలని చూస్తే దాని ఫలితం ఎప్పటికైనా అనుభవించాల్సిందే. అదేవిధంగా మన తెలివైన ఆలోచనలు ఎంతటి శక్తివంతమైన శత్రువుని అయినా కూడా ఓడించగలవు. మీకు గనక ఈ కథ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సత్యన్ స్టోరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.